నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. సినిమాకి మీరు ఏం సార్ దానికి కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాల్లో చూస్తున్నాము పెద్ద పెద్ద షాట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లు పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము. ఆ రోజుల్లో ఒక ట్రైను పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట. అవునండి. బి గోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను. ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి, కూల్గా ఉంటారు, కూల్గా చెప్తారు, తిట్టరు. ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది బి గోపాల్ గారి కోపం అంతే అంతే. అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు. ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా. సమరసింహారెడ్డి కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, మన నరసింహనాయుడు కానివ్వండి, ఇంద్ర కానివ్వండి, ఇట్లా స్టేట్ రౌడీ, చాలా సినిమాలు చేశారు. సో ఆ సినిమా చేసినప్పుడు డబుల్ యూనిట్ వర్క్ అనమాట. ఈ ట్రైన్ చేసి సుమోలు, విక్రమ్ ధర్మ మాస్టరు, నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి వెళ్ళిపోదామని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట. అక్కడ హెలికాప్టరే. అవును. అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు. మాస్టర్ తోటి నేను ఈ సుమోలు చేసి మామూలు ఇటుకొట్టుడు అనమాట. డబుల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది. ఓకే. నరసింహనాయుడు వర్క్. ఆ చేజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసిందని అయితే లేదు, విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే. చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు. అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైన్ ఎక్కించి యూఎస్ పంపించేయాలి. అవును. అక్కడ ఇంకా అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో జస్ట్ ఒక 3 సెకండ్లు అట్లా నడుస్తారు. అద్భుతమైన షార్ట్స్ అవి. సో అవి రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? పనిచేశారు కదా. అయ్యో అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి. నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ షార్ట్స్, ఆ బ్లాస్టింగ్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ చూస్తూ ఉంటే చాలా పెద్ద హిట్ సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది. అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్లోకి రావటం సుమోలు, ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం బళ్ళు, అలా చేయటం కానీ, అన్ని సుమోలతోటి చేజింగ్ కానీ, బాలయ్య బాబు వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ, ఇవన్నీ బిల్డప్స్ అన్నీ అద్భుతం అనమాట ఆ సినిమా. తర్వాత మీరు అన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్త వలస రైల్వే స్టేషన్లో చేసాం. ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్య బాబు ఆ కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్ళేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్. సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది. ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది. రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట. సీన్ ఆర్డర్ వేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇదేంటనేది మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, చేసినాక కొంత వస్తుందండి. అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే, గోపాల్ నన్ను సముద్రాన్ని నాకు వదిలే, నేను ఒక ఆర్డర్ వేస్తాను, నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు పర్చూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు మార్చాం. ఇంటర్వ్యూలు ఏంటంటే రైల్వే స్టేషన్లో వీళ్ళు కత్తులన్నీ పడేసి వెళ్ళిపోయేది. అవును. అద్భుతమైన బిల్డప్ హీరోయిజం అది. అవును. మార్చి మేము ఎక్కడ చేసాం, అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, మా అన్నయ్య వాళ్ళు వస్తే అని చెప్పి ఒక ఫోటో సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వ్యూల దగ్గర ఇంటర్వ్యూలు చేసాం. బి గోపాల్ గారు అప్సెట్ అయ్యారు. అదేంది గురువు గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గురువుగారు అన్నాడు. కాకపోతే బి గోపాల్ గారు ఏంటంటే రైటర్లను బాగా నమ్ముతారు, పర్చూర్ బ్రదర్స్ని బాగా నమ్ముతారు. ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి, 11th hour డెసిషన్ అంటారు. అది గోపాలకృష్ణ గారు గట్టిగా చెప్పారు. గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా, ఈ విషయం నన్నమంటే ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే, అప్పుడు గోపాల్ గారికి ఏం చెప్పారంటే,
ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ బిల్డప్ కోసం తెస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటారు, ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేశారు ఆయన. ఓకే, తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీభత్సం అనమాట. అబ్బా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి ఇక రికార్డ్ బద్దలు. అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్ లో స్పేస్ ఉండదు సార్, ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా ఉండదు. ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్, అద్భుతమైన సీక్వెన్స్ ఎపిసోడ్లు, బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ. సార్ ఇన్ని పెద్ద సినిమాలకి పనిచేశారు, మీకు సొంతగా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది? సింహరాశి ఎలా మొదలైంది? ఫస్ట్ నేను జనరల్గా కూడా అమ్మని బాగా ప్రేమిస్తానండి. అయితే ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అమ్మమే తీయాలి, ఎవరు కామెంట్ చేయరు. సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్టే. సో అలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాసుకున్నాను. రాసి అది ఆర్బి చౌదరి గారికి చెప్పాక ఆయన దగ్గర చాలామంది, రాజశేఖర్కి చెప్పించాడు, నాగార్జునకి చెప్పించాడు, వెంకటేష్కి చెప్పించాడు, విజయకాంత్కి చెప్పించాడు, తమిళ విజయ్కి చెప్పించాడు, ఇంతమందికి చెప్పించారు ఆ కథ. కానీ వీళ్ళు ఎవరు డేర్ చేయలేకపోయారు ఆ కథను చేయడానికి, అంత యాక్షన్ ఉంటుంది అది. సో ఏందబ్బా ఇంత మంచి కథ వీళ్ళు ఎవరేంటి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చౌదరి గారు అనుకుంటూ, సరే ఈలోపు మాయి అని ఒక సినిమా వచ్చింది, తమిళ్లో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అది, బట్ అది చూడు సముద్ర అంటే చూసి నచ్చిందండి నేను చేస్తాను అని అప్పుడు నరసింహనాయుడు జరుగుతుండే బాలయ్య బాబుని అడిగా. ఓకే బాబు ఇట్లా ఇది చేయండి బాబు, నీకు నేను చెప్తాను సముద్ర, అది వేరే వాళ్ళతో చేసేయలే, నేనే చెప్తాను సినిమా అని బాలయ్య బాబు నాకు చెన్నకేశవరెడ్డి చెప్పారు, ఆఫర్ చేశారు. అప్పుడు ఏంటంటే నేను సింహరాశి చేద్దామని చెప్పేసి చౌదరి గారు మేము అనుకున్నాగానే అప్పుడు రాజశేఖర్కి ఆర్బి చౌదరి గారు చెప్పారు ఇట్లా సింహరాశి సినిమా, ఆ సినిమా పేరు మాయి అనమాట, తమిళ్లో శరత్ కుమార్ చేశాడు. సో డైరెక్ట్గా ఇద్దరు డైరెక్టర్లు ఇస్తాను, ఇద్దరు ఎవరైనా సెలెక్ట్ చేసుకో. అప్పుడే నిన్నే ప్రేమిస్తాను రిలీజ్ అయ్యి షిండే ఉన్నాడు డైరెక్టర్. షిండే అని ఫస్ట్ ప్రజెంట్ హిట్ ఇచ్చున్నాడు, సముద్ర అని అప్కమింగ్, నీకు కూడా కథ చెప్పాడు ఒకసారి అని చెప్పగానే లేదు సముద్రాకే ఇద్దాం, సముద్రాలో ఆ షార్ప్నెస్ నాకు నచ్చింది, సముద్రాకే ఇద్దాం రాజశేఖర్ అన్నాడు. ఆ మాట రాజశేఖర్ గారు చెప్పడం వల్ల నాకు ఈ సినిమా ఫస్ట్ ఛాన్స్ ఒకటి. రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞతా భావం. తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళిన వాళ్ళు. ఓకే, రాజశేఖర్ తోటి చెప్పాడు నాకు, కృష్ణవంశీ కానీ, సీను వైట్లో కానీ, మళ్ళీ తేజ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ. సో తను చెప్పాడు ఇట్లా అని చెప్పేసి అట్లాగా నేను సింహరాశి చేయటం. కాకపోతే రాజశేఖర్ డౌట్, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దు, ఈ సినిమా చూస్తే హీరో ఏమో ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కింద కూర్చుంటాడు, ఇవన్నీ హీరోయిన్ పట్టుకోడు. మా అన్నయ్య పెద్ద హిట్ అనమాట అప్పుడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా ఇక్కడ చేస్తే యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇదేంది నా కర్మ, అందరికేమో సూపర్ హిట్లు ఇచ్చాడు చౌదరి గారు అని ఈ రాజశేఖర్ గోల. అయితే కాతే ఇక కానీ డైరెక్టర్ చెప్పింది వింటాడు రాజశేఖర్. స్పాట్కి వచ్చాక విని క్యారెక్టర్ని బాగా మోల్డ్ చేసుకుంటే నేను అక్కడికి ఎమోషన్లో రాజశేఖర్ మీద ఏ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు రాజశేఖర్ గారి మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుతాయి. అతని హిట్ సినిమాలు అన్నీ తీసుకోండి, ఒక అంకుశం కానీ, ఒక ఆగ్రహం కానీ, ఒక మన ఆయన చేసిన మగాడు కానీ, నేను చేసిన సింహరాశి కానీ, ఎవడైతే నాకేంటి కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ డ్రామా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఏ యాంగిల్కి అయినా కొట్టేస్తాయి. సేమ్ బాలయ్య కూడా అంతే, బాలకృష్ణ గారి ట్రాక్ కూడా అంతే. సో అట్లాగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డైలాగులు తీస్తే అక్కడికక్కడ ఎమోషన్ లేపుతూ, అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా
ఆ లెవెల్లో సినిమాని తీశానండి. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేటు, కో డైరెక్టర్లకి ఎవ్వరికీ కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడదు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసేవాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు ఆర్టిఫిషియల్గా లేదా? ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా ఆర్టిఫిషియల్గా లేదా? తల్లికి కుష్ఠరోగాన్ని ఎవడన్నా చూస్తాడన్న సినిమాలో? కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా? తల్లికి పెళ్ళడానికి తేడా లేదా? ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొఖాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి దీన్ని, అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు. చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ పాట రాసేటప్పుడు అమ్మ అమ్మ అని నన్ను పిలవకరనే సాంగ్ ఉంది కదా, అది చేస్తూ ఏమి సిచ్యుయేషన్ అయ్యా సముద్ర, ఇంత మంచి కథ తెచ్చావయ్యా అని ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి అన్నాడండి. అన్నాడు. ఇక తీసినంతసేపు సరే మా వాళ్ళు ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నారు. సినిమా అంతా అయిపోయింది. అయిపోయినాక అడిగా ఇప్పుడన్నా చెప్పండి రండి, మీ సుడి బాగుంటే ఆడాలి, లేకపోతే ఇది ఆడదండి అప్పుడు కూడా అన్నారు. అనేసరికి సరే ఓకేరా అనుకున్నా. నా కాన్ఫిడెంట్ మాత్రం తగ్గల. నేను వన్స్ డెసిషన్ ఫిక్స్ అయితే అది ఇక ఎవరు చెప్పినా విన్నాం. డైరెక్టర్ అనేవాడికి డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కథని నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక సీన్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక డైలాగ్ని తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇటు మంచి వినాలి, ఇటు చెడు వినాలి. హంసలాగా ఏది మంచి అనేది మాత్రం మనం తీసుకోవాలి. సో అలా ఉంటాను అనమాట నేను. వన్సే అడిగి చేసిన తర్వాత నో చేంజ్ అనమాట. ఇంకెవరు చెప్పిన విన్నాం. అట్లాగా సినిమా చూశాక ఆర్బి చౌదరి గారు అప్రిషియేట్ చేశాడు. ఏం తీసావు సముద్ర, బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పారు. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? రాజశేఖర్ గారికి అప్పటికి నమ్మకం లేదు. హిట్ అయిన తర్వాత హిట్ అయినాక హ్యాపీ, హిట్ అయినాక హ్యాపీ. బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు ఏంటో నాకు ఆ సినిమా గురించి. ఏదో అంకుశం అని చెప్తాడు, ఆ అంకుశం మర్చిపోయారు జనం. అంకుశం గొప్ప సినిమా కానీ చాలా అయిపోయింది. దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి. ఇప్పటికీ చాలా మందికి అదే. ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం, సింహరాశి, ఇంకో సినిమా వేస్తారు. వీటిల్లో 50% ఆడియన్స్ మార్కులు సింహరాశి. అంటే అది చాలా మా ఏజ్లో మనకే టాప్ అంకుశం. ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి. అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా తీయలేడు. అంత గొప్ప సినిమా సింహరాశి. అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుందండి మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి. నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అంత గొప్ప సినిమా అండి. దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది. ఒక తల్లి, ఆ సినిమా చూస్తే ప్రతివాడు తల్లిని ప్రేమించి తీరాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం. దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా. అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటో తెలుసా అండి? అబ్బా ఏమి డైరెక్షన్ సార్ మీది, దండం సార్ మీకు, అద్భుతంగా చేశారండి. ఏందండి ఆ అమ్మాయి ఒక వేసి వచ్చి ఇడిమే పడుతుంటే నీలో మా అమ్మ కనపడుతుందమ్మా, బట్టలు తీసుకెళ్ళమ్మని పెట్టాను, ఏం డైరెక్షన్ సార్ మీది అని చెప్పి ఆడియన్స్ చెబుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అలాగే మళ్ళీ హీరో సినిమా అంతా కూడా అమ్మాయిని ఒక్క చోట కూడా అట్లా టచ్ చేయడండి.
రాజశేఖర్ గోల నా ఫ్యాన్స్ గోల్ చేస్తారు, నేను పట్టుకుంటానని. మీకు దండం పెడతాను స్వామి, ఇన్ని సినిమాలు పట్టుకున్నా ఈ ఒక సినిమాలో వదిలి అంటే ఏది జీవిత సముద్ర ఇలా అంటాడు, హీరోయిన్ పట్టుకోతా ఈ డ్రీమే కదా అంటాడు, డ్రీమ్లో కూడా పట్టుకోవద్దు నువ్వు అనేవాడిని. అట్లా చాలా హ్యాపీ చేశాడు రాజశేఖర్. అందరం చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశాము. తనకు కూడా అండి నా నిర్ణయం నా డెసిషన్ అంటే బాగా నమ్ముతాడు రాజశేఖర్. సముద్రాకి నచ్చిందా ఫస్ట్, నాకు అది కావాలి, మీ ఎవరి డెసిషన్ కాదు, సముద్రాకి నచ్చిందా లేదా, నచ్చిందా ఓకే అంటాడు అంతే. ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది. సో